గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ క్లాస్లో మనం కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ లో వన్ మోర్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చెప్పుకుందాం. ఆల్రెడీ మనం ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఇప్పుడు నేర్చుకునేది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఆల్రెడీ చెప్పాను, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంది? ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ లో మరో ఇఫ్ కండిషన్ ఉంటే దట్ ఈస్ నెస్టెడ్ ఇఫ్. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఓకే, ఇఫ్ ఎల్స్ లో మరొక ఇఫ్ ఎల్స్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాము. ఇఫ్ ఎల్స్ ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. If else inside if else is nothing but a nested if else. యాక్చువల్గా ఇది లిటిల్ బిట్ కాంప్లెక్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన గోయింగ్ ఫార్వర్డ్ స్ట్రక్చర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్ సైజ్ చూడండి. ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఈ ఇఫ్ కండిషన్ లో ఇఫ్ స్టేట్మెంట్, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏమవుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఇఫ్ ఎల్స్, ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఇది ఒక ఇఫ్ ఎల్స్, ఇదొక ఇఫ్ ఎల్స్, ఇదొక ఇఫ్ ఎల్స్, ఇది మైండ్ టాప్ ఇఫ్ ఎల్స్. టాప్ లో ఒక ఇఫ్ ఎల్స్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటామే, దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. చూడండి, ఈ కండిషన్స్ ఒక పాజిటివ్ ఫ్లో చూద్దాం, నెగిటివ్ ఫ్లో చూద్దాం. ఓకే, ఈ కండిషన్ ఇఫ్ కండిషన్ ఎస్, ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఎస్ అయితే ఏమవుతుంది? ద ఫ్లో స్టార్టింగ్ ఈ యారో చూడండి ఎటుందో యారో, ఓకే, అప్పుడు వస్తుంది. మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, మరో ఇఫ్ కండిషన్ చెక్ చేసి ఇది ఎస్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇది వన్ సైడ్, ఇదే ఇఫ్ కండిషన్ ఇక్కడ ట్రూ అయింది, కండిషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఈ చెక్ చేసింది. ఇప్పుడు ఎస్ అయితే SP3 ఎగ్జిక్యూట్ అవుతుంది, నో అయితే SP4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇంకొద్దిగా ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ డయాగ్రామ్ కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటుంది, ఈ ఫ్లో చార్ట్ కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నాకు ఒక స్మాల్ సినారియో, నాకు SP3 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ద ఫ్లో ఎలా ఉండాలి? నాకు SP3 బ్లాక్, నాకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏమేమి అవ్వాలి? చూడండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ నో అయి ఉండాలి, తర్వాత ఇఫ్ కండిషన్ ఎస్ అయితే నాకు SP3 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, నాకు SP3 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ కండిషన్ నో అయి ఉండాలి, ఈ కండిషన్ ఎస్ అయి ఉంటే నాకు SP3 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ SP3 వద్దు, నాకు SP2 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ SP2 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలి? ఎస్ అయి ఉండాలి. ఎస్ అయితే ఎస్ అయి ఉండాలి. ఈ ఇఫ్ స్టేట్మెంట్ నో అయితే నాకేంది? SP2 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాంటి కాంప్లెక్స్ సినారియోస్ హ్యాండిల్ చేయడానికి మనం జనరల్ గా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వాడతాం. ఈ స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి, చూడండి ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉందో ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇది ఒక బ్లాక్ చూడండి, ఇఫ్ కండిషన్ లో ఇఫ్ ఎల్స్, మళ్ళీ ఎల్స్ లో అగైన్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ ఇస్ నథింగ్ బట్ ఏ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఇఫ్ ఎల్స్ ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ ఇస్ నథింగ్ బట్ ఏ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, చేసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమైంది. ఏదైనా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు యూస్ఫుల్, ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అనిపిస్తుంది. ఒక సి లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, ఈవెన్ స్మాల్ క్యారెక్టర్ అప్పర్ లెటర్ పెడితే ప్రోగ్రామ్స్ ఎర్రర్స్ వస్తాయి. అందుకోసం మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ల్యాబ్కి వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, ఫ్యాకల్టీ ఉంటారు, ఏం డౌట్స్ అడగండి. ఇప్పుడు మనం దీన్ని ఈ పర్టికులర్ దాన్ని మనం ఈ ప్రోగ్రామ్ ని మనం ల్యాబ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ మన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ల్యాబ్ పార్ట్ చెక్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ ఇస్ నథింగ్ బట్ ఏ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని చెప్పుకున్నాము. చూడండి, ఇక్కడ ఫోకస్ చేయండి. ఇది ఇఫ్ కండిషన్ ఉందా? ఈ ఇఫ్ కండిషన్ దిస్ ఫస్ట్ ఇఫ్ కండిషన్, దాని యొక్క ఎల్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దాని యొక్క ఎల్స్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇఫ్ కి ఎల్స్ ఉంది. చూడండి, ఈ పార్ట్ ఆఫ్ కోడ్ ఇది ఇఫ్ లో ఇంకో ఇఫ్ ఎల్స్,
సెలెక్ట్ చేశాను చూడండి. ఒక ఇఫ్ కండిషన్ లో మళ్ళీ ఇంకో ఇఫ్ ఎల్స్, మళ్ళీ ఎల్స్ లో కూడా చూడండి ఇంకో ఇఫ్ ఎల్స్. ఇలా వస్తే దాన్ని మనం ఏమంటామని చెప్పాము, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. ఇది చూడండి ఇంకో ఇఫ్ ఎల్స్. ఇది ఎలాంటి సినారియోస్ లో మనం రియల్ టైమ్ లో వాడతాం. ఒక నెంబర్ పాజిటివ్ ఈవెన్ నెంబర్ కానీ, పాజిటివ్ ఆడ్ నెంబర్ కానీ, నెగిటివ్ ఈవెన్ నెంబర్ కానీ, నెగిటివ్ ఆడ్ నెంబర్ కానీ చెక్ చేయాలంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాల్సి వస్తుంది. ఏది అలాంటి కండిషన్స్ వాడేటప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్సెస్ అనేది చాలా యూస్ఫుల్ ఇన్స్ట్రక్షన్. కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు సపోజ్ పాజిటివ్ ఈవెన్ నెంబర్, నెగిటివ్ ఈవెన్ నెంబర్, అక్కడ 2-3 కండిషన్ చెక్ చేయాల్సి వస్తుంది. అలాంటి కేసెస్ లో మనకి ఇది చాలా యూస్ఫుల్ అయింది. చూడండి, ఆల్రెడీ చెప్పాను, ఒక నెంబర్ పాజిటివ్ ఈవెనా పాజిటివ్ ఆడ అవ్వాలంటే ముందు ఏంది ఆ నెంబర్ చెప్పండి, షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఒక నెంబర్ కానీ పాజిటివ్ ఈవెన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఇచ్చిన గివెన్ నెంబర్ అనేది 0 కంటే ఎక్కువై ఉండాలి. ఓకే, సపోజ్ అది ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఏంది, దాని మాడ్యులో మనం 2 చేత మనం భాగిస్తే దాని మాడ్యులో అనేది ఎంత రావాలి, 0 వస్తేనే కదా. ఈవెన్ నెంబర్ అని ఎప్పుడు అంటాం, 2 చేత మనం మనం డివైడ్ చేస్తే మాడ్యులో వస్తుంది. ఆ మాడ్యులో వాల్యూ అనేది 0 వస్తే మనం దాన్ని ఏమంటాం, ఈవెన్ నెంబర్ అంటాం, లేకపోతే ఆడ్ నెంబర్ అంటాం. అదే లాజిక్ ఇది. ఏ మాడ్యులో 2. ఒక నెంబర్ పాజిటివ్ ఈవెన్ చెప్పాలంటే నాకు ఇక్కడ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి, ఏ మాడ్యులో 2 ఈక్వల్ టు 0 ఉండాలి. ఏ మాడ్యులో 2 ఎందుకు రాసామంటే, ఏ మాడ్యులో 2 ఒక నెంబర్ 2 చేత భాగించబడితేనే ఆ నెంబర్ ని ఈవెన్ నెంబర్ అంటాం. మీ అందరికి తెలుసు. ఆల్రెడీ మాడ్యులో అంటే ఏమొస్తుంది, డివిజన్. డివిజన్ అంటే ఏమొస్తుందో మీకు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను. ఏంది, మాడ్యులో అంటే మనకి ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. అదే డివిజన్ పెడితే మనకి కోషియంట్ వస్తుంది, ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే నాకేమవుతుందంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ ఉంది. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు ఏంది, నాకు నెంబర్ అనేది పాజిటివ్ ఆడ్ అవుతుంది. ఇదంతా ఎక్కడుంది, ఒక ఇఫ్ కండిషన్ లో. చూడండి ఇంకో ఇఫ్ ఎల్స్ కండిషన్, ఒక ఇఫ్ ఎల్స్ లో ఇంకో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ ఒకసారి మనం కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9, కంట్రోల్ F9. ఓకే, ఫస్ట్ మనం పాజిటివ్ ఈవెన్ నెంబర్ చూద్దాం. 10. 10 0 కంటే మన 10 అంటే మనకి ఇచ్చే గివెన్ నెంబర్ ఏ. మన ఈ 10 వాల్యూని ఎక్కడ పెడుతున్నాం, అడ్రస్ ఆఫ్ ఏ లో పెడుతున్నాం. ఏ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ట్రూ అవుతుంది. తర్వాత ఏ మాడ్యులో 2, 2 చేత ఈ 10 అనేది భాగించబడుతుంది. ఇది యాక్చువల్ గా పాజిటివ్ ఈవెన్ నెంబర్. ఏ ఇస్ దట్ మీన్స్ గివెన్ వాల్యూ 10 ఈస్ పాజిటివ్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ F9 ఫర్ రన్నింగ్. నేను పాజిటివ్ ఆడ్ ఇస్తాను, నెంబర్ 9 ఇచ్చాను. ఈస్ పాజిటివ్ ఆడ్ నెంబర్. 9 అది 0 కంటే ఎక్కువ ఉంది, కానీ అది ఆడ్ నెంబర్, 2 చేత డివిజిబుల్ కాదు. అందువల్ల ఏం చేద్దాం, అది పాజిటివ్ ఆడ్ నెంబర్. కంట్రోల్ F9 మైనస్ F10. మైనస్ ఇచ్చే అది నెగిటివ్ అయింది. ఏ గ్రేటర్ దాన్ 0 ఫెయిల్ అయింది. ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయింది. తర్వాత ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. ఎల్స్ బ్లాక్ లో మళ్ళీ ఏ మాడ్యులో 2 చేస్తుంది. 10 అనేది 2 తో డివిజన్ అయింది కాబట్టి ఇది నెగిటివ్ ఈవెన్ నెంబర్. ఓకే, కంట్రోల్ F9 మళ్ళీ -9. ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ 0, మైనస్ వాల్యూస్ ఆల్వేస్ లెస్ దాన్ 0, అందుకోసం నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ ఆడ్ నెంబర్ అవుతుంది ఇది. I hope this program will give you clear direction, clear understanding on nested if else. ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.